ఇక్కడ రాజమండ్రిలో ఇది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ విశేషంగా అలంకరిస్తూ ఉంటారు. పూర్తిగా ఆకృతుల్ని తయారు చేస్తూ ఉంటారు, గణపతి ఆకృతుల్ని. ఇక మరోవైపు చూసుకుంటే అసలు గణేష్ ఉత్సవ కమిటీ ఏం చేస్తున్నారు ఇదంతా కూడా చూస్తుంటే చాలా ప్రతి విగ్రహాన్ని వినాయకుడి బొమ్మను కొలువు కూడా ఏర్పాటు చేశారు. చాలా ఆకట్టుకుంటుంది. ప్రజలందరూ కూడా అత్యధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు బొమ్మల కొలువు యొక్క ఉద్దేశం ఏంటి, అసలు ఇదేంటి అనే అంశాన్ని మనం గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను తెలుసుకుందాం రండి. గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు, సంఘ సేవకురాలు, ప్రముఖ సంఘ సేవకురాలు జక్కంపూడి విజయలక్ష్మి గారు. అమ్మ నమస్కారం. ఏంటి అసలు ఈ సృష్టి గణపతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? 2010లో నా భర్త జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అధ్యక్షులుగా, బైరాజ్ ప్రసాదరాజు గారు కార్యదర్శిగా ఈ రాజమహేంద్రి గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కులాలకి, మతాలకి, రాజకీయాలకి అన్నింటికి అతీతంగా ఈ గణేష్ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన అందరికీ తెలుసున్నటువంటి విషయం, స్వాతంత్ర సంగ్రామంలో బాలగంగాధర్ తిలక్ గారు కూడా సమైక్యత కోసం ఆయన ఈ గణేష్ ఉత్సవాల గురించి పిలుపునివ్వటం మన అందరికీ తెలుసున్నదే. అదే రకంగా రాజమహేంద్రవరంలో అన్నిటికీ అతీతంగా, అంటే ఆ పార్టీ ఈ పార్టీ అనేటటువంటి ఉండకూడదు, అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అనేటటువంటి ఆలోచనతో రామ్మోహన్ రావు గారు ఈ గణేష్ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయటం, తద్వారా ప్రతి సంవత్సరం మేము ఈ కార్యక్రమాలు చేసుకుంటూ రావటం జరుగుతుంది. 2010 నుంచి కూడా మనం చేసేటటువంటి గణపతి ఎవరైనా సరే ఆ గణపతి ప్రజలకి ఆయన్ని దేనితోటైతే, ఏ పదార్థంతో అయితే చేసామో ఆ పదార్థాన్ని వితరణ చేయటం జరుగుతుంది ఎప్పుడు కూడా. ఒక సంవత్సరం మనం కళాలతో విద్యా గణపతిని చేసాం. అదేవిధంగా ఒక సంవత్సరం గాజులతో సౌభాగ్య గణపతిని చేయటం జరిగింది. ఇంకొక సంవత్సరం కాయిన్తో చింతామణి గణపతిని చేయటం జరిగింది. అదే రకంగా ఒక సంవత్సరం నెమలి పించాలతో మయూర గణపతిని చేయటం జరిగింది. ఇలాగా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ఒక సంవత్సరం కలిశాలతోటి గణపతిని చేశారు. అది మలియూరు మహాగణపతి లేదా విష్ణు గణపతి అని చెప్పేసి ఆయన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. ప్రతి సంవత్సరం చేసేటటువంటి ఏ గణపతినైనా ప్రజలకు వితరణ చేయటం జరుగుతుంది. అదే కాన్సెప్ట్ తోటి ఈ సంవత్సరం ఇక్కడ సృష్టి గణపతిని పసుపు కుంకుమలతోటి ఏర్పాటు చేయటం జరిగింది. సాధారణంగా మహిళలకి మంగళ చిహ్నాలైనటువంటి పసుపు, కుంకుమ, పూలు, గాజులు, మంగళసూత్రం ఇవన్నీ కూడా మనం మాంగళ్యానికి ముఖ్యమైనటువంటి వస్తువులుగా మనం భావించడం జరుగుతుంది. అందుచేత ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనేటటువంటి ఆలోచనతో ఈ పసుపు కుంకుమతో గణపతిని ఏర్పాటు చేసి అది అందరికీ కూడా వితరణ చేయాలి. ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి. ఇక్కడ నుంచి ఈ గణేష్ యొక్క ఏదైతే ఆయన నుంచి మనం ఆయన తయారు చేసుకొచ్చామో ఆ పదార్థం ప్రతి ఇంటికి చేరాలి అనేటటువంటి ఆలోచనతో చేయటం జరిగింది. అదేవిధంగా ఒక 2-3 సంవత్సరాలు ఇక్కడ కంటిన్యూషన్గా 6,000 కేజీల దగ్గర నుంచి 7,000 కేజీల వరకు లడ్డు పెట్టడం జరిగింది. ఆ లడ్డు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా వెళ్ళటం జరిగింది. ఆ లడ్డు మా రికార్డ్ని, మా రాజమహేంద్ర గణేష్ ఉత్సవ కమిటీ తన రికార్డ్ని తనే బ్రేక్ చేసుకోవడం జరిగింది అనేటువంటి విషయం కూడా సంతోషంగా తెలియజేస్తున్నాం. ఇవాళ ఇక్కడ సృష్టి గణపతిని ఏర్పాటు చేస్తాం. ఒక్క విషయం, ఎందుకంటే సృష్టి గణపతి అది కూడా సౌభాగ్యానికి ప్రతీక అయినటువంటి పసుపు కుంకుమ, ఓన్లీ పసుపు కుంకుమతోనే చేశారా? ఈ చేసిన వ్యక్తి పేరేంటి? పవన్ కుమార్ అని చెప్పేసి మన కాకినాడ రూరల్లో ఉంటాడు. అతను చాలా కాలంగా మా కుటుంబంతో సన్నిహితంగా ఉండే వ్యక్తి. అతని ద్వారా నేను చాలా ఆర్ట్లు కూడా వేయించడం జరిగింది. అదే ఇదితోటి ప్రతి సంవత్సరం అతను ఏంటంటే ఇక్కడ గణపతిని తయారు చేయడం ద్వారా తనకి మేలు జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం
గణపతి నవరాత్రులకి ఒక 10 రోజుల ముందు వచ్చి మేము ఏదైతే పదార్థంతో ఇక్కడ గణపతిని చేయమన్నామో ఆ గణపతి విగ్రహాన్ని తనతోటి ఉన్నటువంటి ఒక 10 మంది 20 మంది సభ్యుల్ని తీసుకొచ్చి తయారు చేసి వెళ్ళటం జరుగుతుంది. అంటే గణపతితో పాటు కుమారస్వామి కూడా ఉన్నారు. అటువైపు ఎవరున్నారు ఏంటి అసలు? అంటే దీనికి సంబంధించి సృష్టి గణపతికి సంబంధించి ఇక్కడ కొన్ని వివరాలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈయనకి సంబంధించినటువంటి విషయాలు బ్రహ్మ వైవర్తన పురాణంలో ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే బ్రహ్మ వైవర్తన పురాణంలో 4 కాండాలు ఉన్నాయి. అందులో 4 కాండాల్లోనూ గణేష్ కాండం 3వ కాండం. అంటే మొదటి కాండం బ్రహ్మకాండం, రెండోదేమో ప్రకృతి కాండం, మూడోది గణేష్ కాండం, 4వది కృష్ణ జన్మ కాండం. మనకి ఈ గణేష్ కాండంలో 46 అధ్యాయాలు ఉంటే 46 అధ్యాయాల్లో 8వ అధ్యాయంలో మనకు దీనికి సంబంధించినటువంటి ప్రస్తావన ఉంది. ఏంటంటే పార్వతీదేవి ధ్యానం చేస్తుంది. ధ్యానం చేస్తున్నప్పుడు పార్వతీదేవికి కృష్ణుడు ఆవిడ ధ్యానంలో కనిపించడం జరుగుతుంది. విష్ణుమూర్తి కనిపించినప్పుడు ఆయన యొక్క సమ్మోహన రూపానికి చాలా ఆనందపడింది, ముగ్ధురాలయ్యి ఆవిడ ఏమనుకుంటుందంటే నాకు ఈయన అంశతోటి ఒక కొడుకు జన్మిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన చేస్తుంది. అందుకు ఆవిడ ఒక పసుముద్దను కూడా తయారు చేసినటువంటి కథను కూడా మనం వింటూ ఉంటాం. కృష్ణ అంశతోటి, ఎందుకంటే వాళ్ళ దేవతలు అయోనిజులు, ఖచ్చితంగా వాళ్ళకి అనుకున్నది కోరుకున్నది సంభవించడం జరుగుతుంది, దొరకటం జరుగుతుంది. మంచి అందమైనటువంటి పుత్రుడు కృష్ణుడు అంశతోటి ఆవిడకి జన్మించడం జరిగింది. అయితే ఆ బిడ్డను చూసి అందరూ కూడా ఇంత అందగాడు అనుకుంటున్నారు. ముక్కోడు దేవతలు వచ్చి ఆశీర్వదిస్తున్నారు, ఆయనకి ఎన్నో రకాలైనటువంటి వరాలు ఇస్తున్నారు. అయితే నవగ్రహాలు కూడా రావటం జరిగింది ఆ బిడ్డను ఆస్వాదించడానికి. అయితే శని లోపలికి వచ్చి బిడ్డను ఆశీర్వదించడానికి సంశయిస్తున్నాడు, లోపలికి రావడానికి బిడ్డను ఆశీర్వదించడానికి. ఆ సమయంలో ఏమైందంటే పార్వతీదేవి లోపలికి వచ్చి నువ్వు ఆశీర్వదించవయ్యా అంటే, లేదు నా వక్ర చూపు ఆ గణపతి మీద పడినట్టయితే, ఆ బిడ్డ మీద పడితే ఆ బిడ్డ యొక్క తల తునాతునకలవుతుంది, అంచేత నేను చూడటానికి రాను అని చెప్పేసి శని చెప్తే ఆవిడ కాదు నువ్వు కూడా వచ్చి ఆస్వాదించు, ఏమి అవ్వదు అని చెప్తుంది. ఈయన శని భగవానుడు వచ్చి ఆ బిడ్డని ఆశీర్వదించడానికి ముందుకు వచ్చినప్పుడు ఆయన తల ఆయన వక్రచూపుకి తునాతునకలవుతుంది. దాంతో తను కోరుకున్న బిడ్డ ఆ రకంగా అవ్వటం, బిడ్డ యొక్క తల తునాతునకలు అవ్వడంతో పార్వతీదేవి దుఃఖితురాలు అవుతుంది. అది చూసినటువంటి శివుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఆయనకి కృష్ణుడే ఒక ఆలోచన చెప్తాడు. పుష్పభద్ర నదీ తీరంలో ఒక ఏనుగు నిద్రిస్తుంది, ఆ ఏనుగు యొక్క తల తీసుకొచ్చి ఈయనకి ఈ బిడ్డకు తగిలించమని చెప్పేసి ఆ రకంగా బిడ్డను తీసుకొచ్చి అక్కడ మళ్ళీ తగిలించడం ద్వారా ఇది పునఃసృష్టి జరిగిందనమాట. అంటే కృష్ణుడి యొక్క అంశతోటి ఆయన జన్మించటం, మళ్ళీ కృష్ణుడి యొక్క ఆలోచనతో ఆ బిడ్డకు మళ్ళీ గజముఖం ఏర్పాటు చేయటం, దాంతో పార్వతీదేవి సంతోషించటం ఆ బిడ్డను చూసుకుని, ఆ రకంగా అక్కడ సృష్టి గణపతి ఏర్పాటు అవటం జరిగింది. అయితే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎందుకున్నాడు అన్నది కూడా చాలామందికి ఒక ఆలోచన ఉండొచ్చు. మనకి చాలా చోట్ల కథలు వింటూ ఉంటాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకుడు వీళ్ళిద్దరూ కూడా గణాధిపత్యం గురించి వాళ్ళు దెబ్బలాడుకోవటం జరుగుతుంది. అప్పుడు ఎవరైతే సకల తీర్థాల్లోనూ సకల నదుల్లోనూ స్నానం ఆచరించి వాళ్ళ ముందు వచ్చి తల్లిదండ్రులు కలుస్తారు, వాళ్ళకి గణాధిపత్యం ఇచ్చేటటువంటి ఒక రకమైనటువంటి పోటీని ఏర్పాటు చేయటం జరిగింది. ఆ పోటీలో కుమారస్వామి తనకు ఉన్నటువంటి మయూరు వెక్కి వెళ్ళిపోతాడు రయ్యని. అంటే అన్నగారి కంటే నేను ముందు వస్తాను, పెద్ద బాణపట్ట గజముఖంతో ఈయన ఎక్కడికి వెళ్తాడు అనేటటువంటి ఆలోచనతో. అయితే వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా కుమారస్వామికి ఈయనే ముందు కనిపించడంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈయనే నాకంటే గొప్పవాడు, ఈయనకే గణాధిపత్యం ఇవ్వాలి, ఈయనే నాకు గురువు లాంటి వాడు అంటే శివుడికే ప్రణవ మంత్రం బోధించినటువంటి కుమారస్వామి అన్నగారైనటువంటి విఘ్నేశ్వర స్వామి యొక్క గురుత్వాన్ని ఆయనే అంగీకరించాడు. కాబట్టి ఇక్కడ ఆయన కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సృష్టి గణపతి యొక్క అంటే ఎందుకు ఏర్పాటు చేసామన్నది
అది అంటే ఈ సంవత్సరం పసుపు కుంకాలు ప్రతి ఒక్కరికి అందించాలి. మనం కరోనా తర్వాత చాలా రకాల ఇబ్బందులు చూస్తున్నాము. మనకి ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ తోటి ప్రతి ఒక్కరు బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఆరోగ్య పరిస్థితులు అయన్నీ చక్కబడాలి. ప్రకృతి బీభత్సాలు నిన్న బుడమేరు చూసాం విజయవాడలోని. ఎంతమంది ప్రాణ నష్టం జరిగింది. ఎక్కడ చూసినా ప్రపంచంలో కూడా వియత్నాంలో ఒక తుఫాను వస్తే ఏ రకంగా ఆ ఊరు ఆ దేశం కంపించింది. మన ఏరియాలో వచ్చినటువంటి ఎన్నో తుఫాన్లు, ప్రకృతి వైపరీత్యాలు, కరోనా వంటి డెంగ్యూ వంటి అంటువ్యాధులు వీటిలన్నిటి నుంచి ప్రజలు రక్షింపబడాలి. ఆయన వల్ల చల్లగా ఉండాలి ఈ సృష్టి అన్నది సృష్టి గణపతిని ఏర్పాటు చేయడం ద్వారా మేము కోరుకుంటున్నాం. ప్రతి విగ్రహంలోనూ వినాయకుడు ఉన్నారు. ఇంచుమించుగా ఎన్ని విగ్రహాలు నాకు తెలియదు, కానీ మీరే చెప్పాలి. ఎట్లా ఇన్ని విగ్రహాలను ఎలా సేకరించారు? ఇలా ఈ వివిధ ఆకృతుల్లో కనబడుతున్నారు ఈ గణనాథుడు. ఎట్లా ఉంది? ఎన్ని ఆకృతులు పెట్టారు? ఎన్ని విగ్రహాలు పెట్టారు? ఈ బొమ్మల కొలువు యొక్క, వినాయకుడు బొమ్మల కొలువు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే మొదటి నుంచి కూడా ఓ రకంగా గణపతి అంటే మాకు చాలా ఇష్టం అండి. నా భర్త జక్కపూడి రామ్మోహన్ రావు గారు ఇంట్లోనే ఒక చిన్న మందిరం ఏర్పాటు చేసుకుని బయట ముఖద్వారం దగ్గర ఒక గణపతిని రోజు బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా ఆరాధించడం జరుగుతుంది. ఆ రకంగా గణపతి మీద మాకు ఆరాధన కలగటం, అయ్యప్ప స్వామి దేవాలయం ఏర్పాటు చేశాక అయ్యప్ప స్వామి దేవాలయంలో గణపతిని ప్రతిష్ఠించుకోవటం, తర్వాత శ్రీ క్షిప్ర సంకటహర ఆరోగ్య మహాగణపతి అని మనం పిడింగొయ్యలో ఒక దేవాలయం నిర్మించడం జరిగింది. అయితే మన ఆలోచన ఏంటంటే ఎక్కడ చూసినా గణపతి కనిపించాలి, అనంతరూపుడైన ఆయన యొక్క రూపాలు ప్రతి ఒక్క చోట కనిపించాలి అనేటటువంటి ఆలోచనతో మనం ఈ గణపతి యొక్క రూపాలని సేకరించుకోవడం జరిగిందనమాట. ఇవి కాంచీపురం, మధురై, చెన్నై, బెంగళూరు, కోయంబత్తూరు, కోయంబేడు ఇలాగా వివిధ ప్రాంతాల నుంచి తెప్పించడం జరిగింది. అంటే మనం ఏదో ఒక రూపం రెగ్యులర్గా చూస్తాం, ఒక బాలగణపతి గానో తరుణ గణపతి గానో. అయితే ఇందులో ఉన్నటువంటి 1-2 గణపతులు కార్టూన్ గణపతులు అయ్యి ఉండవచ్చు, కానీ మిగతా అన్నిటికీ కూడా ప్రత్యేకత ఉంది. అవన్నీ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి విగ్రహం కూడా పురాణాలతో సంబంధం పెట్టుకునే ఏర్పాటు చేస్తాం. అంతే తప్ప ఏదో పేరు పెట్టేసి అదేదో బొమ్మ కనిపించింది కదా అని పేరు పెట్టేటటువంటి పరిస్థితి మనం చెయ్యం. బ్రహ్మవైవర్తన పురాణానికి సంబంధించి వాళ్ళు మనం ఇక్కడ సృష్టి గణపతిని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే గాజుల గణపతి, సౌభాగ్య గణపతిని ఏర్పాటు చేస్తామంటే ముద్గల పురాణం ప్రకారం. అలా ప్రతిదానికి మనం బ్రహ్మ పురాణాన్ని, వాయు పురాణాన్ని ఇలా పరిగణలోకి తీసుకుని మాత్రమే మనం ఈ గణపతుల్ని ఇక్కడ ఆవిష్కరించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకున్నాం. అంటే ఎవరికి తెలియని 1-2 పేర్లు చెప్పండి అమ్మా. వినాయకుళ్ళు సాధారణంగా నాకే చాలా వరకు కొన్ని పేర్లు తెలియదు. జనాలకి ఎవరికి తెలియని పేర్లు వినాయకుడు ప్రతిరూపాలు చెప్పండి అమ్మా. ఇక్కడ మొత్తం ఎన్ని విగ్రహాలు? అది కూడా ఇక్కడ 64 కాన్సెప్ట్స్ పెట్టామండి. అంటే ప్రతి కాన్సెప్ట్ కూడా ఏదో ఒక రకమైనటువంటి ఒక సందేశాన్ని ఇచ్చేటటువంటి కాన్సెప్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న గణపతి రూపం ఇక్కడ చూద్దాం. ఇది చిచ్చక్తి గణపతి. ఓకే. సర్పం మీద ఉన్నాడు ఆయన. దీనికి కారణం ఇది చిచ్చక్తి గణపతి అయినా దానికి విషయం ఏంటంటే క్షీరసాగర మదనం జరిగేటప్పుడు లక్ష్మీదేవి ఒక్కొక్కళ్ళు ఒక అశ్వం బయటికి రావటం జరిగింది, కామధేను, ఇలా డిఫరెంట్ వస్తువులు బయటకు వచ్చినాయి. అవి దేవతలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం తీసుకున్నారు, రాక్షసులు కొన్ని ఇది చేయటం జరిగింది. అయితే లక్ష్మీదేవి వచ్చినప్పుడు ఆవిడ యొక్క అందాన్ని చూసి అబ్బాయి ఎంత బాగుందో, ఈవిడ నాకుంటే బాగుంటుందని గణపతి ఆలోచన చేయటం జరిగింది. దానికి గణపతి అందరి దేవతల కంటే బాగా మొండివాడండి, అందరికంటే మొండివాడు. అందుచేత నాకు లక్ష్మీదేవిని నాకే ఇవ్వండి అని పట్టుబడితే ప్రతి ఒక్కళ్ళు చెప్తారు కరెక్ట్ కాదది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తమ్ముడు కూడా చెప్తాడు, మేనత్త వరుస తల్లితోటి సమానం అని చెప్పి. అయినా నాకే కావాలంటాడు గణపతి. అటువంటి సమయంలో వ్యవహారం ఏంటంటే ఎవరు ఆ గొడవను తీర్చలేకపోతున్నారు, మొత్తం అంతా గందరగోళం అయిపోతుంది అక్కడ. ఆ పరిస్థితుల్లో దీనికి పరిష్కారం ఒకే ఒక్క వ్యక్తి చూపించగలడు అని చెప్పి శివుడి దగ్గరికి వెళ్ళారు దేవతలందరూ కలిపి. ఇదేదో వినాశనానికి దారితీస్తుంది, మనం అందరం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వస్తుందని శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు శివుడు
ఆయన నా వల్ల కాదు ఇది, ఒక శక్తే వాళ్ళిద్దరిని ఆపగలదు, వాళ్ళిద్దరి మీద అమితమైన ప్రేమ చూపిస్తుంది, వాళ్ళిద్దరిని ఆవిడే ఆపగలదని చెప్పి శక్తి దగ్గరికి పంపిస్తాడు. అప్పుడు ఆవిడ అనుకుంటుంది, ఈ లోకాలు తల్లడిల్లుతున్నాయి, నేను ధ్యానంలో ఉన్నాను, కానీ ఈయన పంపించేయడం అంటే ఖచ్చితంగా ఇది నా మీదకి నెట్టివేసాడు ఏదో రకంగా వీళ్ళిద్దరి మధ్యన ఇది చేయమని. అప్పుడు ఆవిడ, నేను నీకేమవుతాను ఇవన్నీ చెప్పుకొచ్చి తల్లి వరసలన్నీ, వావి వరసలన్నీ ప్రముఖంగా కావాల్సినవి కదా, తల్లి వరస, అక్క వరస, చెల్లి వరస అని ఆ వరసలన్నీ చెప్పి అక్కడ గణపతిని శాంతింపపరిచి ఆవిడ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆయన దెబ్బలాడుకోకుండా అక్కడికి వచ్చి ఆ ప్లేస్కి నా కొడుకులు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారని, ఇద్దరు కొడుకుల మధ్యన గొడవ జరుగుతుంటే తల్లి ఓర్చుకోలేదురా బాబు అని చెప్పి వాళ్ళిద్దరి మధ్యన ఆ వైరం తీర్చి లక్ష్మీదేవి నీకు కాదు విష్ణుమూర్తికే చెందుతుందని ఆవిడ విడదీసింది ఆ గొడవని. ఈయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుడు. అదే రకంగా ఈ ఈ విగ్రహం చూసారనుకోండి, భోజన ప్రియుడైన మన అందరికీ తెలుసు, మోదక ప్రియుడని చెప్పేసి చెప్పుకుంటున్నాం. అలాగే ఆ రోజున ఉండ్రాళ్ళు, కొడువులు, క్షీరాన్నం ఇవన్నీ మనం గుడాన్నం ఇవన్నీ పెడతాం. అందుచేత ఆ విగ్రహం కాన్సెప్ట్ అది మోదక ప్రియుడు అన్నది. ఆయన వాహనం చూసాం ఎలుక. ఈ సృష్టిలో ప్రతి వస్తువు, ప్రతి జీవి కూడా విలువైందని చెప్పేసి చెప్పడానికి ఉపయోగించేది. ముఖ్యంగా గరిక ప్రియుడైన, అంటే సృష్టిలో ఉన్నటువంటి ఎంత అనల్పమైనటువంటి వస్తువునైనా కూడా గొప్పగా చూపించగలిగేది మనం గణపతి దగ్గర అనేది వాస్తవమైనటువంటి విషయం. అన్ని ఆకృతులు కవర్ అయిపోయినాయేమో మొత్తం. చాలా వరకు కవర్ అయినాయండి. నెక్స్ట్ ఇయర్కి 108 చేద్దాం ఇట్లా అన్నది మా కాన్సెప్ట్ అండి. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఎందుకంటే ఇంతమంది గణనాథుల్ని ఒక్కసారి చూడడం అనేది భక్తులందరికీ కూడా చాలా విశేషంగా ఆకట్టుకుంటుంది. పూర్తిగా రాజమహేంద్రవరంలో గణేష్ ఉత్సవ కమిటీకి మాత్రమే ఇది సాధ్యమైందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కడా కూడా చూసి ఉండకపోవచ్చు. ఇలాగా ఒక విగ్రహాన్ని పసుపు కుంకుమతో తయారు చేయించడం ఒక ఎత్తు అయితే, 64 ఆకృతులతో ఆ విగ్రహాలను సేకరించడం అనేది, అది కూడా ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాల నుంచి పనిగట్టుకొని రప్పించడం, 1-2 కార్టూన్ విగ్రహాలు అయినా సరే మిగిలినవన్నీ కూడా ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క హిస్టరీ ఉందని చెప్పేసి గణేశోత్సవ కమిటీ అధ్యక్షురాలు జక్కంపూడి విజయలక్ష్మి గారు చెప్తున్నారు. మరి